ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లాలోని గన్నవరం మండలానికి సంబంధించిన లంకల గన్నవరం అనే గ్రామాన్ని చూడడానికి వెళ్తున్నామండి. ఈ గ్రామం వెళ్ళడానికి ప్రధాన కారణం మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో నిత్యాన్నదాతగా పిలువబడిన మన ఆంధ్రుల అన్నపూర్ణాదేవి అయిన శ్రీ డొక్కా సీతమ్మ గారు నివసించిన లంకల గన్నవరం అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఈ లంకల గన్నవరం అనే గ్రామం మన రాజమండ్రి పట్టణానికి ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అలాగే అమలాపురానికి ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ లంకల గన్నవరం అనే గ్రామం. ఈ లంకల గన్నవరం అనే గ్రామానికి సమీపంలో గన్నవరం బ్రిడ్జ్ ఉంటుందండి. అలాగే బ్రిటిష్ వారి కాలంలో సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన గన్నవరం అక్విడెక్ట్ కూడా ఉంటుంది. ఒకసారి అది కూడా చూద్దామండి. ఓకే, మనం వచ్చి తూర్పుగోదావరి జిల్లాలోని లంకల గన్నవరం అనే గ్రామం చూస్తున్నాం కదండి. ఇక్కడైతే ఈ ప్లేస్ వచ్చి గన్నవరం అట. ఇక్కడ గన్నవరం బ్రిడ్జ్ అని చూసారా, అది వచ్చి గన్నవరం బ్రిడ్జ్ అండి. అది దాటి అవతల వైపుకి వెళ్తే అదే లంకల గన్నవరం అన్నమాట. ఇక్కడ ఒకసారి కాలువ చూడండి. ఇది ఇక్కడ కనిపిస్తున్న కాలువ వచ్చి బ్రిటిష్ వారి కాలంలో సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం వద్ద ఆనకట్టను నిర్మించినప్పుడు లంక గ్రామ ప్రజలకు అంటే గోదావరి ప్రజలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో సర్ ఆర్థర్ కాటన్ అయితే ఇక్కడైతే అక్విడెక్ట్ నిర్మించడం జరిగింది. అది 100 సంవత్సరాలు పూర్తి కావడంతో దానికి సమాంతరంగా అయితే ఇక్కడైతే అక్విడెక్ట్ నిర్మించారు. దీని పేరు వచ్చి డొక్కా సీతమ్మ గారు అక్విడెక్ట్గా నామకరణం చేశారు. ఒకసారి చూడండి, ఇది నూతనంగా నిర్మించిన డొక్కా సీతమ్మ గారు అక్విడెక్ట్ అన్నమాట. ఇది గోదావరి తీర ప్రాంత ప్రజలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో అయితే ధవళేశ్వరం నుంచి ఒక కాలువను ఏర్పాటు చేశారన్నమాట. ఇక్కడ ప్రయాణించే కాలువే శ్రీ డొక్కా సీతమ్మ గారు అక్విడెక్ట్ అన్నమాట. మనం అయితే ముందుకు వెళ్దాం. కిందకి వెళ్ళి ఒకసారి అక్కడి నుంచి ఒకసారి అయితే మీకు ఈ బ్రిడ్జిని అయితే చూపిస్తాను. ఓకే అండి. లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇక్కడైతే ఒకసారి అయితే చూడండి, చాలా అందంగా కనిపిస్తుంది ఈ లంక అంతా. తాతయ్య గారు మీది ఎవరు? ఈ ఊరంటే గన్నవరమా? ఇదంతా గన్నవరమా? గన్నవరం. మీ దేవురు? మాది అంతర్వేది. నేను తెలిసాను మీకు. మరి నన్ను స్పష్టంగా మీ దేవురు అని అడిగి గన్నవరం అని అన్నారంటే ఎవరు మరి నాకు అది తెలియట్లేదు. లేదు అంటే ఇదంతా గన్నవరం కదా, గన్నవరం ఏమో అని అడిగాను అంతే. కానీ అన్న ఎరుగురేమో కదా. లేదండి. ఎక్కడ మీ ఇల్లు? ఎక్కడ?
లంకల గన్నవరం ఇది. ఏమో పీ గన్నవరం అంట. ఇది పీ గన్నవరం అంటారా? అది లంకల గన్నవరమా? లంక అండి అదంతా. అదంతా లంకనా? అదంతా లంకల గన్నవరంలో ఇంకా ఉన్నాయి. కొత్త లంక, నడిగాడి, పాలు, చిన్న చిన్న పాలే చిన్న చిన్న లంకలు ఉన్నాయి. చేతి మాత్రం లంకలు గన్నవరం. వరద వస్తే ఇదంతా మునిగిపోతుందండి అది. ఇప్పుడు ఆ బ్రిడ్జి నుంచి వెళ్ళిపోద్దండి. ఈ బ్రిడ్జి కాదు, పక్కన ఇంకోటి ఉంది కదా పాత బ్రిడ్జి. పాత బ్రిడ్జి కొంచెం డౌన్ లో ఉంటది అది. పాత బ్రిడ్జి మీద ఈ బ్రిడ్జి మీద అయిపోయి చాలా ఎత్తండి ఇది. అప్పుడు ఆ పాత బ్రిడ్జి మీద వెళ్ళటం చూసే ఇంత ఎత్తు కట్టారు ఇది. ఓకే, అందుకే పెంచారండి దాన్ని ఎత్తు. పెంచారండి. మరి దీన్ని పెంచలేదా? కాలువ తొట్టి చూసారు, ఇది కాలువ తొట్టి. ఇది కూడా మునిగిపోద్దండి గోదావరి. ఈ గన్నవరం అంటే గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్లో ఉపయోగించే గొరికిస్ దొరుకుతుందండి. ఇది యాక్చువల్గా ఇక్కడి నుంచి ఎక్కువ దొరుకుతూ ఉంటుంది అన్నమాట. బాగా ఎక్కువగా ఉంటుంది ఈ ప్లేస్లో అయితే. ఒకసారి అయితే వీళ్ళు ఏ విధంగా ఈ గొరికిస్ని తీసుకొస్తున్నారో ఒకసారి చూద్దాం. ఈ గన్నవరం, ఈ లంకల గన్నవరం, ఈ గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎక్కువ గొరికిస్ దొరుకుతుంది కదండి. ఇక్కడైతే ఒక అతను అయితే గొరికిస్ తీస్తున్నారు. ఒకసారి చూద్దామండి ఎలా ఉంటుందో. ఒకసారి చూసారు, వాటర్ అయితే ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళిపోతుంది అన్నమాట. ఆ ప్లేన్గా ఉంది. ఒకప్పుడు వరద టైంలో అయితే ఇలా నడవడానికి ఉండదండి. ఇక్కడ చూడండి, ఇదంతా గొరికిస్కే. అది వచ్చి గన్నవరం బ్రిడ్జ్ అండి. అది భలే ఉంది అబ్బా లొకేషన్ అయితేనే. బాగుంది కదా ఈ లొకేషన్ అయితే. భలే ఉందని నడవడానికి వీలు. కానీ ఇసుక మీకేనా సార్ ఇది? ఇంటికండి మామూలుగా తీసుకుపోవచ్చండి. ఎవరు పడితే వాళ్ళవి పట్టుకెళ్ళొచ్చా? ఇక్కడ వాళ్ళందరూ అంతేనండి. మరి ఒక్కరే ఎవరినైనా తీసుకురాపోయారా? మళ్ళీ ఫోటో వస్తే తీసుకోవడానికి ఉండదంట. ముందు ఎక్క వేసుకుంటే తర్వాత పట్టుకెళ్ళచ్చు. పట్టుకోనా? బరువు అయిపోతుందా? ఇంకో దాంట్లో పట్టినా అయినా ఇది బాగుంది. ఇదేనండి గొరికిసుక. ఈ గొరికిసుని ఇలా తీసుకెళ్ళి ఇది ఇంటికి ఉపయోగించుకుంటారు కన్స్ట్రక్షన్లో. ఎందుకంటే ఈ గన్నవరం ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతుంది అన్నమాట. ఇలా అయితే చూసారు నేను ఎంత బాగా వేస్తున్నారా. మళ్ళీ మొయ్యలేడేమైనా. ఎక్కువ అయిపోయిందేమో మరి. లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఈ లంక గ్రామం అంతా, ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా చాలా చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదండి, ఈ గన్నవరం బ్రిడ్జ్ అయితే కింద అయితే మీకు లొకేషన్ అయితే చూపించడం జరిగింది. యాక్చువల్గా వరదలు వచ్చినప్పుడు అయితే ఈ ప్రాంతంలో నడిచి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ప్రస్తుతం అయితే ఈ విధంగా ఉంది. మనమైతే
పైకి వెళ్ళి సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన అక్విడేట్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దామండి మనం. ఇదేనండి బ్రిటిష్ వారి కాలంలో సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం వద్ద బ్యారేజీని నిర్మిస్తున్నప్పుడు కోనసీమ ప్రాంతంలోని రైతుల అవసరాలు తీర్చడానికి పి గన్నవరం వద్ద అప్పటి సర్ ఆర్థర్ కాటన్ అయితే ఇక్కడైతే అక్విడేట్ని ప్లాన్ చేశారన్నమాట. అదే ఇది ఈ పి గన్నవరం అక్విడేట్ వచ్చి 1859లో నిర్మించారంట దీన్ని. ఈ కాటన్ ద్వారా నిర్మించిన ఈ అక్విడేట్ వచ్చి 100 సంవత్సరాలు పూర్తి కావడంతో దీనికి సమాంతరంగా అయితే అవతల వైపు బ్రిడ్జ్ చూడండి, అవతల వైపు కనిపిస్తుంది చూసారా, దానికి సమాంతరంగా అయితే నూతనంగా అయితే ఒక అక్విడేట్ నిర్మించారైతే. ఇది 2000 సంవత్సరంలో దీన్ని నిర్మించారన్నమాట. దీనికైతే అవతల వైపు కనిపిస్తుంది చూసారా, అది డొక్కా సీతమ్మ గారు అక్విడేట్గా నామకరణం చేశారు. యువతల వైపు మనం వెళ్తున్న ప్లేస్ వచ్చి ఇది సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన గన్నవరం అక్విడేట్ అయితే ఇది ఓల్డ్ అయిపోయింది. ఒకసారి అయితే ఈ గన్నవరం బ్రిడ్జ్ కమ్ అక్విడేట్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి అయితే చూడండి. ఇప్పటి వరకైతే మనం లంకల గన్నవరం అనే గ్రామం చుట్టూ ఆక్రమించి ఉన్న గోదావరి అలాగే బ్రిడ్జ్ చూడడం జరిగింది. ఇప్పుడైతే మనం గ్రామంలోకి ప్రవేశిద్దామండి. గ్రామంలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పండే పంటలు, ఇక్కడ ఉండే ఇల్లులు ఏ విధంగా ఉంటాయో ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఈ గ్రామంలో గ్రామ సచివాలయాలు 2 ఉన్నాయండి. ఇది గ్రామ సచివాలయం అన్నమాట. ఇంకొకటి కూడా ఉంది, అది కూడా చూపిస్తాను ముందుకెళ్ళిన తర్వాత. ఇలా వెళ్తే ఏమొస్తామా? అలాగా ఏ ఊర్లో వెళ్ళొచ్చు నాకు దాటి? ఎంత దూరం వెళ్ళాలి? మామగారు చెప్తా. మొత్తం అన్నీ వెళ్ళొచ్చండి. పూర్వం ఇదే దారి, ఇప్పుడంటే అలాగే వెళ్ళిపోతున్నారు. కానీ చెంచినాడు మీరు ఏ ఊరు వెళ్తారు? సరదా తిరుగుతున్నారా? సరదాగా ఊరు చూద్దామని వచ్చాడు. రేవు దాటేయండి, రేవు దాటి కోడేరు ఆసనం బండి దాటించండి. డబ్బులు కూడా కోడేరండి అది. ఇంకేముంటాయి మామగారు ఇక్కడ చూడడానికి? ఇల్లు కాకుండా ఇదే ఉంటాయి లంకలు. అలాగే రేవు దాటి అమ్మా వెళ్తారా? మనమైతే
లంకల గన్నవరం అనే గ్రామం వచ్చాం కదండి. ఈ లంకల గన్నవరం అనే గ్రామంలో ఇది వచ్చి ఎలిమెంటరీ స్కూల్ అన్నమాట. ఎలిమెంటరీ స్కూల్ దగ్గర పిల్లలు అయితే సండే కాబట్టి ఈరోజు ఆడుకుంటున్నారు. స్కూల్ పేరు ఒకసారి చూపించమను. మనబడి నాడు నేడు ఎంపీపీ ప్రైమరీ స్కూల్ లంకల గన్నవరం అన్నమాట. అది పిల్లలు అయితే ఒకసారి చూడండి, చాలా మంది పిల్లలు అయితే స్కూల్ దగ్గర అయితే ఆటలాడుకుంటున్నారు. వీళ్ళు అయితే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వీడైతే మణికంఠ అంటండి, నా యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అవుతున్నట్టు అంటాడు. ఏం చెప్తారా మీరు మీ స్కూల్ గురించి, మీ గ్రామం గురించి ఏం చెప్తారు? ఇక్కడికి లంకల గన్నవరం అంటే ఒకటి ఫేమస్ కదా, చెప్పండి. అది వెరీ గుడ్. డొక్కా సీతమ్మ గారు అంటే లంకల గన్నవరం అంటేనే డొక్కా సీతమ్మ గారు అన్నమాట. అయ్యా వెంటనే చెప్పారు చూస్తారా. ఇంకేం చెప్తారు? ఆవిడ ఏం చేయాలో చెప్తారా? చెప్పు. ఏంటంటే అందరికి పచ్చదనం పెట్టేవారా? అదే ఎవరైనా అన్నదాత ఎవరు వచ్చినా కాదనుకోకుండా అయితే ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టేవారంటే డొక్కా సీతమ్మ గారు. వీళ్ళైతే పచ్చడేసి అన్నం పెట్టేవారని చెప్తున్నారు. వీళ్ళైతే ఇంకా ఉందా పర్సంటేజ్? ఇంకేమైనా చెప్తారా? ఇంకేం చెప్తారా? అయిపోయింది. ఏం పేరు అనేది? సర్లే, ఓకే, బాయ్ రా. చూసారు కదండి, ఈ గ్రామంలో ఎవరిని అడిగినా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఒకే ఒక్క పేరు చెప్తున్నారు. ఆ పేరు వచ్చి మన ఆంధ్రుల అన్నపూర్ణాదేవి అయిన శ్రీ డొక్కా సీతమ్మ గారి గురించి చెప్తున్నారు అందరూ. ఇంకా ఈ గ్రామం ముందుకెళ్ళి ఇంకా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. తర్వాత అయితే డొక్కా సీతమ్మ గారి ఇంటికి వెళ్దామండి. ఒకసారి అయితే గ్రామం చూడండి. ఇది వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. ఈ లంకల గన్నవరం అనే గ్రామంలో ఒకసారి అయితే చూడండి టెంపుల్ వచ్చి. ఈ లంకల గన్నవరం అనే గ్రామంలో ప్రధానంగా కొబ్బరి ఎక్కువగా పండిస్తూ ఉంటారండి. అలాగే అరటి పంట కూడా ఎక్కువగా పండిస్తూ ఉంటారు. వాటితో పాటు తమలపాకు పంట కూడా ఎక్కువగా పండిస్తారు. ఈ తమలపాకు పంట ఏ విధంగా ఉన్నదో ఒకసారి అయితే మనం చూద్దాం. చూసారు, తమలపాకు అంటే చాలా ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ తమలపాకులోని. అందుకే ఇవి కిళ్ళి రూపంలో చాలామంది తింటారు కదండి. ఇవే కిళ్ళి రూపంలో తినే ఆకులైతే ఈ తమలపాకులే. అలాగే మనకి ఏ పెళ్ళిళ్ళు జరిగినా ఏ పూజలు జరిగినా కానీ ఈ తమలపాకుని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే దీనిలో ఎక్కువ ఔషధ గుణాలు ఉన్నాయండి, అందుకే దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు అన్నమాట. ఇది చూసారా, ఒక చెట్టు ఉండదన్నమాట. చెట్ల మీదకే తింటారా. ఇక చూసారా, ఇక చూడండి ఎంత పొడవుగా ఉన్నాయి ఈ చెట్లు చూడండి. కొంతమంది అయితే సర్వికార్లకు కూడా కట్టి పైకి ఎక్కిస్తున్నారు.
నమస్తే సార్. అదే డొక్కా సీతమ్మ గారి ఇల్లు ఉందండి కదండి ఇక్కడ. అదే అమెరికా నుంచి చూసారా పోస్టల్ బోర్డు అదే బాగు చేసేద్దాన్ని ఈ మధ్య. ఓకే ఓకే. ఆవిడ ఎందుకు ఫేమస్ అండి? ఎందుకు మాకు అసలు దీని గురించి హిస్టరీ ఏం తెలియదు. అన్నదానం అండి ఆవిడ. ఆ రోజుల్లో ఇంత ట్రాన్స్పోర్టేషన్ ఇంత కమ్యూనికేషన్ అది ఏమీ లేదు. ఈ రోడ్స్ ఫెసిలిటీస్ అవి ఏం లేవు. ఇలా వెస్ట్ గోదావరి వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ ఆగేవారు. వచ్చిన వాళ్ళందరికీ ఆవిడ వెస్ట్ గోదావరి ఇలా ఎందుకు వెళ్తారండి? ఇలాగ రేవులు దాటి వెళ్ళేవారు. అప్పుడు ఈ బ్రిడ్జెస్ లేవు కదా, సిద్ధాంతం బ్రిడ్జ్ అవి ఏం లేవండి. కంపల్సరీ ఎక్కడికక్కడ రేవులు దాటి వెళ్ళవలసి. ఇటువైపు రేవు ఉండేదండి అప్పుడు. 3 రేవులు దాటితే కానీ వెస్ట్ గోదావరి వెళ్ళదు. ఇప్పటికి 3 రేవులు దాటి ఉన్నాయండి. ఇప్పుడు 3 రేవులు ఉన్నాయండి. అంటే మధ్య మధ్యలో గ్యాప్ ఉంటదండి. నడుచుకుంటూ రేవులు అలా దాటాలి. ఇది లంకల గన్నవరం అండి. లంకల గన్నవరం చుట్టూ గోదావరి ఉంటదండి. చుట్టూ గోదావరి. ఇది ఐలాండ్ అండి. ఓకే. చుట్టూ ఉంది గోదావరి. మధ్యలో ఉంటదండి ప్లేస్. ఓకే. ఆ బ్రిడ్జి కట్టినప్పుడు వాళ్ళందరికీ అన్నదానం చేసేవారండి. కట్టినప్పుడు మామూలుగా అప్పుడు ఈ దీని ఎవరు వెస్ట్ గోదావరి వెళ్ళేవాళ్ళు అది వస్తే ఆవిడ పెట్టేది, భోజనం పెట్టేవారండి. వాళ్ళు ఆశ్చర్య ఉండేది. ఇది కూడా ఆవిడ టైంలో ఇది కూడా గోదావరి పాయ అండి. ఓకే. ఇది కూడా గోదావరి పాయ పడవలు దాటివారండి. ఇది కూడా తర్వాత కప్పడిపోయింది. ఇది వరకు అయితే రేవు కింద ఉండేది. ఇది కూడా రేవు కింద ఉండేదండి ఆవిడ టైంలో. ఆవిడ టైం ఏ ఇయర్ అంటారు? మీకు ఐడియా ఉంటుందండి? 1909లో కాలం చేసింది ఆవిడ. 1841లో పుట్టింది. ఓకే ఆవిడ అంటే బర్త్ డెత్. ఓకే. బ్రిడ్జి ఏ టైం అంటారండి? మీకు ఫుల్ డీటెయిల్స్ కరెక్ట్ గా కావాలంటే దాన్ని ఒకసారి మా పెద్ద ఆయన ఉన్నారు, ఆయన గోపాలం గారు అని. ఓకే. పర్లేదు. ఆయన కొంచెం నాలెడ్జ్ ఆయన చెప్తాడు. మీరు పడాలి. ఓకే అండి. ఓకే. ఇది ఎవరండి? మాది అంతర్వేదండి. ఊరు బాగుందండి మీది. చాలా బాగుంది. ఇక్కడ చూడే జాగ్రత్తగా లాగి ఇల్లు చాలా బాగుంది. నువ్వు కూడా బాగుంది. చూసారా? నువ్వు మాత్రం చాలా బాగుందండి. ఇది వరకు మనం పూర్వం గ్రామాల్లో ఇటువంటివి చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు కానీ యూజ్ చేయట్లేదేమో దీన్ని. చికెన్ నెట్ కట్టేశారు కదా. చూసారు కదండి, మన తూర్పుగోదావరి జిల్లాలోని పి గన్నవరం మండలానికి సంబంధించిన లంకల గన్నవరం అనే గ్రామం గురించి మీకు పూర్తిగా చూపెట్టడం జరిగింది. ఈ లంకల గన్నవరం అనే గ్రామానికి డొక్కా సీతమ్మ గారికి మధ్యగల సంబంధం ఏమిటి, అసలు ఆ డొక్కా సీతమ్మ గారికి ఆంధ్ర అన్నపూర్ణాదేవి అనే పేరు ఎలా వచ్చింది, ఆమె నివసించిన ఇల్లు ఏ విధంగా ఉండేది అనేది రేపటి వీడియోలో తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.